ములుగు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు వచ్చిన ఓ బీటెక్ విద్యార్థి జలపాతంలో పడి ప్రాణాలు కోల్పోయాడు. సిద్దిపేట జిల్లాకు చెందిన వైభవ్ కుమార్ తన 6 స్నేహితులతో కలిసి వాచేడు మండలం దులాపురం గ్రామ శివారులోని మాసలోద్ది జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చాడు. అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ జలపాతం వద్ద దిగుతున్న సమయంలో వైభవ్ కుమార్ ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడిపోయాడు. గమనించిన స్థానిక యువకులు వెంటనే అతన్ని బయటకు తీసి బైక్పై వాచేడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి వెళ్లేసరికి వైద్యులు అందుబాటులో లేకపోవడంతో విధుల్లో ఉన్న స్టాఫ్ నర్స్ అత్యవసరంగా సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఏటూరు నాగారం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే వైభవ్ కుమార్ కన్ను మూశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఏటూరు నాగారం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వర్షాకాలంలో జలపాతాల వద్ద ప్రమాదాలు పెరుగుతున్నందున భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మేము ఆరుగురు డ్రైవరా ఏం జరిగింది? అక్కడ వాటర్ ఫాల్స్ ఆడికి వెళ్ళినాం. మేము ఒడ్డు దగ్గర ఇక్కడ మట్టి ఉండే దగ్గర ఆ లెవెల్లో ఉన్నాము. దాని తర్వాత వాడు వన్ హైట్ 6 feet ఉండదు. వాళ్ళు అక్కడికక్కడ చెప్పిన వాళ్ళు ఇట్లా హైట్ ఎక్కువ దేకని మేము ఆగినాం. తర్వాత వాడు లోపల ఉన్నవాడు వాడు అక్కడ దాకా వెళ్ళింది కార్నర్ దాకా. వాడు అక్కడికి వెళ్ళి వాడు అట్లా వాడు స్లిప్ అయింది. వాడికి సడన్గా అక్కడ లోతు ఎక్కువ రాయి లేనట్టుంది, మట్టి ఒడ్డు లేనట్టుంది. వాడు స్విమ్మింగ్ రాదు. అక్కడ అట్లా మునిగిపోయింది. స్విమ్మింగ్ రాదు మరి మాకు రాదు, అంతా మేము ఆల్రెడీ అది పట్టుకొని మేము మునిగిపోయినాం. అక్కడ ఉన్న వాళ్ళు అందరినీ మొత్తం రిక్వెస్ట్ అన్న ప్లీజ్ దిగండి, వాళ్ళు దిగి ట్రై చేస్తారు అన్న వాళ్ళు. నాగదేవత గుడి, రామప్ప టెంపుల్, ఇంకా వైష్ణంబాల గుడి చూసుకొని బొగాత వాటర్ ఫాల్స్కి వచ్చినాం. ఇక్కడ దగ్గర ఇంకో వాటర్ ఫాల్స్ ఉందని అక్కడికి వెళ్ళినాం. వెళ్తుంటే అక్కడ సడన్గా జారిండు తనంట. మేము లోపలికి కూడా వెళ్ళలే యాక్చువల్గా. బయటకు వెళ్ళి ఫోటో దిగుతుంటే జారి పడ్డాడు. మేము కష్టం అంటే మస్తు సేపటికి ఇట్లా ఎవరో మా అన్నాళ్ళు మస్తు సేపు చేస్తే బయటికి వచ్చిండు. కష్టపడి తీసుకొని వచ్చిండు. బ్రో తీసుకోవద్దు, అయిపోద్ది బ్రో బయటికి తీసుకెళ్ళండి. తలకాయ రివర్స్ పెట్టు.